హాయ్ హలో వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ మీకు అండ్ అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. సో రిపబ్లిక్ డే అంటే మనకి చాలా చాలా మెమరీస్ ఉంటాయి అండ్ ఇది చాలా ఆస్పీషియస్ డే అండ్ మనకి ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, ఈ డేస్ పర్టికులర్గా మనం చాలా చాలా ఎమోషనల్గా ఉంటాము అండ్ టీవీలో కూడా చక్కటి ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. మన హిస్టరీ అంతా కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము అండ్ ముఖ్యంగా చిన్నప్పుడు అయితే మనకి చాలా మెమరీస్ ఉంటాయి కదా స్కూల్స్లో. అండ్ నీ మెమరీ ఏంటి? సో నాకు రిపబ్లిక్ డే డబల్ ధమాకా అనమాట. ఓకే. ఎందుకంటే ఇవాళ మా స్వీట్ బ్రదర్ బర్త్డే కూడా. ఓకే. సో మార్నింగ్ స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయాక ఈవినింగ్ వాడితో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో మరి ఇంకా స్కూల్లో కూడా చాక్లెట్స్ అలాగా చాలా హడావుడి ఉంటుంది. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అంటే మనకు గుర్తొచ్చేది డాన్స్ ప్రోగ్రామ్స్. సో వాటికి ఒక 1 వీక్ నుంచే మనం ప్రిపేర్ అవుతూ ఉంటాము. డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అండ్ స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ కానీ అండ్ స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎవ్రీథింగ్. అది ఇప్పటికీ కూడా ఒక మంచి మెమరీ అనమాట. మరి ఇలాంటి బ్యూటిఫుల్ డే రోజున మన ఆడియన్స్కి ఏం రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు? సో ఎలాగో మనం ఎవ్రీ టైం థీమ్ పెట్టుకుంటాం, ఇవాళ థీమ్ లేదు, కాకపోతే ఫ్లాగ్ కలర్స్లోనే మనము కలర్ ఆఫ్ వెజిటబుల్ చూస్ చేసుకొని చేస్తున్నాం. ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన ఆడియన్స్, ఏదైనా కొత్త రెసిపీస్ డిఫరెంట్గా కలర్ఫుల్గా కావాలి అని చెప్పేసి. సో మరి ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ మన కలర్ వచ్చేసి సాఫ్రాన్ ఆరెంజ్, కాబట్టి ఆరెంజ్ కలర్లో ఉండే వెజిటబుల్తో మనము క్యారెట్ హల్వా చేసుకోబోతున్నాం. సో కలర్ థీమ్లో క్యారెట్ హల్వా, అది కూడా హెల్తీ అండ్ టేస్టీలో. మామూలుగా క్యారెట్ హల్వా అందరికీ తెలిసిందే, వాళ్ళు ఏంటి అంటే బాగా స్వీట్స్ ఎక్కువ వేసేసి చేస్తూ ఉంటారు, కానీ ఈరోజు మీరు చాలా హెల్తీగా చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో మిల్క్తో చేసే స్వీట్స్ మీరు చెప్పినట్టు ఆ కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఆల్రెడీ నాకు. సో మీరు స్వీట్ కూడా తీసుకొచ్చారు, ఏంటది అది? సో ఇది వచ్చేసి కలకండ్, అజ్మీర్ కలకండ్ అంటాం కదా. సో స్వీట్ అంతా అయిపోయాక లాస్ట్ కి జస్ట్ మనం కొంచెం పాలకోవా కానీ లేదంటే కలకండ్ కానీ కొంచెం కోవా కానీ అలా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో డెకరేట్ చేయబోతున్నారు అనమాట. జస్ట్ మనం పైన కొంచెం స్ప్రింకిల్ ఆన్ చేయడానికి తెచ్చాం. ఇది అబ్సల్యూట్లీ ఆప్షనల్, ఒక టెక్స్చర్ వస్తుంది. యా. సో మరీ షుగర్స్ ఎక్కువగా వద్దు, డయాబెటిక్ పేషెంట్స్ లేదంటే వెయిట్ లాస్ కి ప్లాన్ చేస్తున్న వాళ్ళు అయితే ఇది అవసరం లేదు, ఓన్లీ దీంతో సరిపెట్టుకోవచ్చు. లేదు అంటే కొంచెం టేస్టీగా కావాలి పిల్లలకి ఇస్తున్నాం, పైగా ఈరోజు స్పెషల్ డే కాబట్టి కొంచెం స్పెషల్ కోసం యాడ్ చేస్తున్నాం. షూర్. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి సో ఫస్ట్ కొంచెం నెయ్యి వేసేసుకుంటున్నాం. కొంచెం నెయ్యి. ఏ స్వీట్ అయినా మనం నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. చక్కటి అరోమా వస్తుంది, ఫస్ట్ టేస్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ క్యారెట్ ని కొంచెం వేయించుకొని పాలలో బాగా మరిగించుకోవాలి. సో పాలలో అది ఎంత బాగా మరిగితే స్వీట్ మనకు అంత టెక్స్చర్ బాగుంటుంది అనమాట, అంటే అంత సాఫ్ట్ గా ఉంటుంది. సో హల్వా అంటేనే ఆ టెక్స్చర్ చాలా మందికి ఇష్టం కదా. సో అలాంటి టెక్స్చర్ రావాలంటే పాలలో మనం చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పచ్చివాసన కూడా పోతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఫస్ట్ గా మనం క్యారెట్ ని ఒక 2 minutes అలా సార్ట్ చేసేసుకోవాలి. అలాగే. చక్కగా గ్రేట్ చేసేసుకోవాలి. అండ్ మెయిన్గా మనకి క్యారెట్ వల్ల వచ్చే పోషకాలు ఏంటి? సో మెయిన్గా ఏంటి అంటే మనము కలర్ పిగ్మెంటేషన్స్ బట్టి కూడా అందులో ఉండే న్యూట్రియంట్స్ చెప్పొచ్చు అని, అది నిజం. సో అన్ని కలర్స్లో కూడా మనకు న్యూట్రియంట్స్ ఉంటాయి. లైక్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్లో మనకు వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, ఆల్ ఆరెంజ్, లైక్ నార్మల్ ఆరెంజ్ ఫ్రూట్ తీసుకున్నా, క్యారెట్ తీసుకున్నా, పపాయ తీసుకున్నా, మ్యాంగో తీసుకున్నా ఎల్లో కలర్లో మనకు వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సో దీని ద్వారా మనకు వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే క్యారెట్ ద్వారా మనకు బాడీ చక్కగా డీటాక్స్ అవుతుంది. ఓకే. సో కళ్ళు బాగా పనిచేయాలంటే క్యారెట్లు తినేయాలన్నమాట. ఎస్. ఓకే. సో కొంచెం ష్రింక్ అయింది కదా అది. అవును. ఇప్పుడు మనం పాలు వేసేసుకుందాం. ఓకే.
మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చక్కగా కూడా అది బాయిల్ అవ్వాలి. ఓకే, ఈలోపు మనము ఇంకొక ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి పక్కన పెట్టేసుకుందాం. షూర్. ఓకేనా? సో మనం ప్యాన్ షిఫ్ట్ చేసేసుకుందాము. అది అలా మసులుతూ ఉంటుంది, బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. అలాగే. కొంచెం నెయ్యి. సో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా, నేనైతే బాదం, జీడిపప్పు అండ్ కిస్మిస్ యూస్ చేస్తున్నాను. కావాలంటే ఇందులో మనము పంకిన్ సీడ్స్ కానీ, లేదు అంటే కొంచెం డేట్స్ కానీ, పిస్తా కానీ అది కూడా యూస్ చేయొచ్చు. వాల్నట్స్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ అయితే బాదం, ఆ తర్వాత జీడిపప్పు, ఆ తర్వాత కిస్మిస్. ఇప్పుడు ఒకసారి మనం క్యారెట్ కూడా ఓపెన్ చేసి చూద్దాము. అయితే పొంగు వస్తుంది. ఒక 50% ఉడికితే ఇందులో మనం ఇలాచి పౌడర్ కూడా కొంచెం వేసేసుకుందాం. ఓకే, లైట్గా ఇలాచి పౌడర్. ఓకే. ఈ పాలన్నీ కూడా ఇంకా చక్కగా ఇంకాలి. సో ఇప్పుడు మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ తీద్దామా? డ్రై ఫ్రూట్స్ ఆఫ్ చేసేద్దాం ఇంకా మనము. పల్లవి, పాలు అయితే చక్కగా ఇంకిపోయాయి. మొత్తం అంతా కూడా మన క్యారెట్ అంతా అబ్జార్బ్ చేసేసుకుంది. ఎస్, మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ అందులో కొంచెం షుగర్ వేయాలి మనము. సో బ్రౌన్ షుగర్ వేసేస్తున్నాం. సో ఎప్పుడైనా ఉడకకముందే మనం షుగర్ వేసామంటే అది చక్కగా బాయిల్ అవ్వదు అనమాట. ఓకే. సో అంతా అయిపోయాక షుగర్ వేస్తే చక్కగా అబ్జార్బ్ చేసుకుంటుంది. మనకి కన్సిస్టెన్సీ వచ్చేసాక వేసేసుకోవచ్చు. సో మన క్వాంటిటీని బట్టి మనం షుగర్ అనేది వేసుకుంటాం. ఎస్, అంతే. ఓకే. సో షుగర్ వేసాక జస్ట్ అలా 2 minutes సాట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసుకుందాం. అలాగే. సో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తాం. ఓకే. ఓకే, ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. అలాగే. ఈ రెసిపీని కలకంత్ కొంచెం గార్నిష్ చేద్దాం. ఇది అబ్సల్యూట్లీ ఆప్షనల్ అనమాట. మనకు పాలకోవ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కలకంత్తో కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే అమూల్య, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఓకే. యమ్మీ యమ్మీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, క్యారెట్ తురుము, పాలు, బాదం, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, బ్రౌన్ షుగర్, కలాకండ్. క్యారెట్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో క్యారెట్ తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పాలు పోసి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకుని ఇప్పుడు మరుగుతున్న క్యారెట్ ప్యాన్లో యాలకుల పొడి, బ్రౌన్ షుగర్, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కలాకండ్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదా. పల్లవి, టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉంది.
యమ్మీగా ఉంది. మెయిన్ ఏంటంటే ప్రతి బైట్లోనూ మనకి డ్రై ఫ్రూట్స్ వస్తున్నాయి. సో డ్రై ఫ్రూట్స్ ఈ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో లాస్ట్లో మీరు వేసిన స్వీట్ టేస్ట్ కూడా మనకు చక్కగా బ్లెండ్ అయిపోయింది. టెక్స్చర్ సూపర్గా ఉంది. అంటే న్యాచురల్గా చాలామంది కలర్స్ యాడ్ చేసేస్తూ ఉంటారు. సో మనము అంటే చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది, అంటే అంత అట్రాక్టివ్గా కాకపోయినా, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ న్యాచురల్. అంటే ఇలా ఉండాలి స్వీట్ అంటే. చాలా బాగుంది. మనం బ్రౌన్ షుగర్ కూడా చాలా తక్కువగా యాడ్ చేసాము అండ్ అందులో క్యారెట్ బాగా మరిగించుకున్నాం పాలల్లో. అవును. సో అది చక్కగా తెలుస్తుంది, అంటే అలా చాలా సూత్నింగ్గా వెళ్ళిపోతుంది అనమాట. నాకు కూడా చాలా నచ్చింది. చాలా సాఫ్ట్గా ఉంది, ఎక్కడా కూడా మనకి ఆ రా టెక్స్చర్ ఎక్కడా లేదు. టేస్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మరి ఫస్ట్ రెసిపీ చాలా బాగుంది. సెకండ్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీలో మనం 2 కలర్స్ వాడేస్తాం, సాఫ్రాన్ అండ్ వైట్. సో రిమైనింగ్ కలర్ మిగిలింది ఏంటి అంటే మనకు గ్రీన్ కాబట్టి, సో గ్రీన్ కలర్లో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అవకాడో టోస్ట్. అవకాడో టోస్ట్ నాకు చాలా ఇష్టము. సో చక్కటి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు నాకైతే. మన ఆడియన్స్ కూడా ఇవ్వాలి కదా, సో త్వరగా చేసేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో మనం వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ తీసుకొచ్చుకున్నామా? సో బ్రౌన్ బ్రెడ్, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ అవకాడో. సో చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకొని తెచ్చాము. అలాగే మీరు టమాటోస్ తెచ్చారు, ఆనియన్స్, ఇంకా కొన్ని స్పైసెస్ తీసుకొచ్చారు కదా? స్పైసెస్లో వచ్చేసి కొంచెం పెప్పర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ సాల్ట్. ఓకే, సో పర్ఫెక్ట్ మనకి టోస్ట్ అనమాట. ఎస్, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం అవకాడోని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో ఒక చిన్న మిక్సీ జార్, ఇందులో అవకాడోస్, సో ఒక కప్ ఫుల్ ఆఫ్ అవకాడోస్ అంతే. అండ్ ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఒక స్పూన్ సో ఆల్రెడీ చాలా క్రీమీగా ఉంటుంది కదా అవకాడో. ఇది రీసెంట్గా చాలా మంది ఫేవరెట్ అయిపోయింది. అవును. సో స్మూదీస్ రూపంలో కావచ్చు, లేకపోతే జస్ట్ లైక్ దట్ మనం అలా తినడానికి కూడా చాలా బాగుంటుంది. అవును, ఇది లెమన్ ఫ్లేవర్ కాంబినేషన్ అసలు కదా, చాలా మందికి మీరు అన్నట్టుగా ఫేవరెట్ అయిపోయింది అండ్ పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తున్నారు. అవునవును. ఇందులో కొన్ని ఆనియన్స్, అండ్ అలాగే కొన్ని టమాటోస్ కూడా. ఓకే, అన్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఎస్, అంతే. టోస్ట్ కాబట్టి ఒక స్పూన్. ఓకే, ఇందులో కొంచెం పెప్పర్ అండ్ అలాగే కొంచెం సాల్ట్. ఓకే, ఇప్పుడు ఒక లెమన్ స్క్వీజర్ కూడా, ఇందులోనే లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకుందాం. దీనిని చక్కగా కలిపేసుకోవాలి. ఓకే, సో మనం ఏవైతే వేసామో అవన్నీ కూడా చక్కగా దీంట్లోకి బ్లెండ్ అవ్వాలి. కాబట్టి కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఈ లోపు మనము బ్రెడ్ని టోస్ట్ చేసి పెట్టేసుకుందాం. అలాగే, సో స్టవ్ ఆన్ చేసి ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ ఆర్ బటర్ ఏదైనా పర్లేదు, బట్ బ్రేక్ఫాస్ట్కి బటర్ నేను అంతగా సజెస్ట్ చేయను ఎవరికి, బికాజ్ ఎర్లీ మార్నింగ్ అంత ఫ్యాట్ కన్జ్యూమ్ చేసుకోవడం మంచిది కాదు. కాబట్టి స్నాక్స్ టైంలో తీసుకుంటే అరౌండ్ లైక్ 4 or 5 ఆ టైంలో తీసుకున్నా బటర్ కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఎర్లీ మార్నింగ్ కొంచెం ఆలివ్ ఆయిల్ అయితే బెటర్. సో లైట్ హీట్సే కాబట్టి ఆలివ్ ఆయిల్ మనకు చక్కగా ఉంటుంది. ఎస్, సో ఫస్ట్ మనం ఒక 2 బ్రెడ్స్ని టోస్ట్ చేసేసుకుందాం. 2 పక్కల చక్కగా కాల్చుకోవాలి దీన్ని. ఓకే,
అండ్ ఇది మనం ఎంత ఫ్రీక్వెంట్గా తినచ్చు? సో బ్రౌన్ బ్రెడ్ ఇప్పుడు మనకు బ్రెడ్స్లో కూడా చాలా టైప్ ఆఫ్ బ్రెడ్స్ వస్తున్నాయి. పీటా బ్రెడ్ అని చెప్పేసి, వీట్ బ్రెడ్, రాగి బ్రెడ్, మిల్లెట్స్ బ్రెడ్ అట్లాగా. సో అలా మనం మన బేస్ వచ్చేసి మన బ్రెడ్స్. అవును. సో బేస్ మార్చుకుంటూ మనం వీక్లీ 3 to 4 times తీసుకోవచ్చు. బికాజ్ అవకాడోలో చాలా మంచి అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. గుడ్ ఫ్యాట్ అంటే హెచ్డిఎల్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళు అవకాడోని వీక్లీ 3 to 4 times తీసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ వాళ్ళు 2 to 3 times కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే. సో కిడ్స్కి ఈ మధ్యకాలంలో డైలీ పెడుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? సో డైలీ పెట్టచ్చు, బట్ దాంతోపాటు ఇంకేదైనా ఫ్రూట్, ఎప్పుడూ ఒకే ఫ్రూట్ కాకుండా వాళ్ళకు కూడా మనము ఫ్రూట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే మంచిది. ఓకే. సో ఫైబర్ కంటెంట్ కూడా ఇస్తూ ఉండాలి. ఎస్. ఓకే. సో ఇలాగ రెండు పక్కల కాల్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేద్దాం. ఓకే. సో పల్లవి, రెండు వైపులా అయితే టోస్ట్ అయిపోయాయి, నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఓకే. సో ఆ ప్లేట్ ఇలా ఇచ్చేసేయండి, మనము అవకాడోని దాని మీద స్ప్రెడ్ చేసేద్దాం. అలాగే. సేమ్ దీన్ని కూడా అలాగే మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం దీన్ని నైఫ్తో కట్ చేసుకుందాం. సో నార్మల్గా క్లోజ్ అంటే శాండ్విచ్ టైప్లో కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇలా ఓపెన్గా కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే. ఓకే. దీని మీద ఇప్పుడు మనము చిల్లీ ఫ్లేక్స్ లైట్గా స్ప్రింకిల్ ఆన్ చేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, అవకాడో టోస్ట్ రెడీ అయిపోయింది. ఓకే. టేస్టీ అవకాడో టోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. అవకాడో టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: అవకాడో, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం, బ్రెడ్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్. అవకాడో టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో అవకాడో ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత బ్రెడ్ ముక్కలు వేసి రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుని కలిపి పెట్టుకున్న అవకాడో పేస్ట్ని పైన వేసి స్ప్రెడ్ చేసుకుని 4 ముక్కలుగా కట్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి చిల్లీ ఫ్లేక్స్ వేసి సర్వ్ చేసుకుంటే అవకాడో టోస్ట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదా, పల్లవి తీసేద్దామా? ఓకే. ఓకే. టేస్ట్ చాలా బాగుంది. మనం వేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. సో మనం స్పైస్నెస్కి పెప్పర్ వేసుకున్నాం, అలాగే మీరు లాస్ట్లో కొంచెం ఫ్లేక్స్ వేశారు కదా, సో ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా మన లెమన్ అండ్ ఆల్సో మన సాల్సా అంటే లైక్ మనకి ఆనియన్స్, టమాటోస్ ఇచ్చిన ఫ్లేవర్ కూడా చాలా బాగా బ్లెండ్ అయిపోయింది. నాకు కూడా ఆ ట్యాంగీనెస్ అనేది చక్కగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫేవర్లో ఉన్న వాళ్ళకి ఎంతసేపు మనము కిచుడి అని పెరగనని అలా ఇస్తాం, బట్ ఇది కూడా చాలా బాగుంటుంది నాకు తెలిసి. బికాస్ ఆ ట్యాంగీనెస్ వల్ల టేస్ట్ బడ్స్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతాయి. అండ్ వాట్ ఎవర్ మనం ఆనియన్ అండ్ అలాగే టమాటో యాడ్ చేసామో అవకాడోలో చక్కగా బ్లెండ్ అయిపోయాయి యాక్చువల్లీ. అండ్ ముఖ్యంగా చాలా న్యూట్రిషియస్.
యా. యా, సో సెకండ్ రెసిపీ కూడా చాలా చాలా చక్కగా వచ్చింది. మరి ఈ రెండిట్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్తారా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. క్యారెట్లో మనకు వైటమిన్ ఏ అండ్ అలాగే వైటమిన్ సి అనేది చక్కగా ఉంటుంది. ఎవరికైతే ఐస్కి సంబంధించిన ఇష్యూ ఉంటుందో, ముఖ్యంగా ఐ రెడ్నెస్ కానీ ఇచ్చింగ్ కానీ సైట్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందో, వాళ్ళు వైటమిన్ ఏకి సంబంధించిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి క్యారెట్ కూడా ఎవ్రీడే 2 క్వాంటిటీస్లో తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే ఇది బాడీని చక్కగా డిటాక్స్ చేస్తుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ని కూడా చక్కగా తగ్గిస్తుంది. యూస్ చేసిన మిల్క్లో కూడా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. బోన్ స్ట్రెంథనింగ్లో చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే వైటమిన్ డిని కూడా లభిస్తుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి అవకాడో టోస్ట్. అవకాడోలో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఎవరికైతే మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ అనేది తక్కువగా ఉంటుందో అవకాడో ఎవ్రీడే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే ఇది మనకు చక్కటి ఇన్స్టాంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. అండ్ దాంతోపాటు గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ కూడా ఉంటాయి. మనం యాడ్ చేసిన పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా చక్కగా మన ఇమ్యూనిటీని బూస్టప్ చేయడమే కాకుండా టేస్ట్ బర్డ్స్ని కూడా చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. ఆనియన్స్లో ఉండే యాసిడిక్ వాల్యూ వల్ల కూడా మనకు డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే బాడీని ఆల్కలైన్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. టమాటాస్లో ఉండే వైటమిన్ సి ద్వారా కూడా ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. అండ్ అలాగే బ్లడ్ ప్యూరిఫై చేయడంలో ఉపయోగపడుతుంది. చాలా చక్కగా చెప్పారు. అలాగే రెసిపీస్ కూడా చాలా టేస్టీగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమూల్య. ఇదండి ఇవాల్టి ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. మరి రేపటి ఎపిసోడ్లో మరొక 2 హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.